జయ జయ సాయి భక్త విజయ సాయి అభయ సాయి సేవక ఉదయ సాయి సూర్యాస్తమ సమయమవుతున్నదని తొందర తొందరగా పక్షులన్నీ గుంపులు గుంపులుగా తమ గూళ్ళను చేరాలని ఆకాశములో ఎగురుతున్నవి. మేతకు వెళ్ళిన పశువులు తమ కోసం ఆకలితో ఎదురు చూస్తున్నా లేగదూడల కొరకు వడిగా వస్తున్నాయి. రైతులు శ్రామికులు సేద తీరుటకు తమ ఇళ్లకు చేరుతున్నారు. అటువంటి సమయంలో సాయి ఎవరి కొరకు ఎదురు చూస్తున్నట్లు వీధి వైపే చూస్తున్నాడు. తెల్లని వస్త్రాలు ధరించిన యువతి తన వైపే రావడం గమనించాడు. భుజాన జోలే, ఒక చేతిలో సీత, మరో చేతిలో చిడతలు, నుదుట తెల్లని తిలకము, చేతులకు తులసి పూసల కంకణాలు, మోకాళ్ళ వరకు వ్రేలాడుతున్న సిరుజాలతో ద్వారకామాయిలో ప్రవేశించి శిరస్సు నుంచి బాబాకు నమస్కరించింది. ఆమె ఎవరో కాదు, పండరీపురం నుంచి వచ్చిన సుందరి బాయి. అక్కడే కూర్చొని మీరాబాయి భజన కీర్తనలు పాడింది. ఎంతో తన్మయత్వముతో చాలా పొద్దుపోయే వరకు పాడింది. కనిపించు కాలి కుటీరాన్ని చూపిస్తూ అక్కడ ఉన్నమన్నారు బాబా. అందులో పాఠశాల ఉండేది, అందుకే దానిని సాలయని పిలిచేవారు. శ్రీ సాయి లీలామృతం అది మహావేదామృతం. ఇదెంత గ్రోలిన తరగని సుధామృతం.